నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇంతవరకు 128 మందికి సీఎం సహాయ నిధి నుంచి 1,74,00,000 అందించాం. వడిసిలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి, సర్వత్రా విషాదం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోం. మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేస్తామని వెల్లడి. ఇంతవరకు 128 మందికి 1,74,00,000 సీఎం సహాయ నిధి నుంచి అందేలా చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వివరించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో ఒకరికి కూడా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 128 మందికి 1,74,00,000 అందేలా చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. మంగళవారం తిరుక్ రోడ్లోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో లబ్ధిదారులకు కూటమి నాయకులతో కలిసి 42 మందికి 23 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా 46 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని, త్వరలో వాటిని కూడా శాంక్షన్ చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించిన వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందేలా తన వంతు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం జరుగుతుందని, ఈ నెల 12న తల్లికి వందనం, త్వరలోనే మహిళలకు ఉచిత బస్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకంలో నగదు జమ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోటు సత్యబాబు, రాష్ట్ర కూటమి నాయకులు కాసు నవీన్ కుమార్, పిక్కి నాగేంద్ర, జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, వర్ర శ్రీనివాసరావు, బుడ్డిగ రాధా, కోయల రమణ, నల్లని శ్రీను, కిలపర్తి శ్రీనివాస్, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, ముఖమాటి సత్యనారాయణ, కప్పల వెలుకుమారి, రాజపల్లి ప్రసాద్, కడల రామకృష్ణ, బేసరి చిన్ని, మల్ల వెంకటరాజు, మరికుర్తి రవి యాదవ్, తురకల నిర్మలా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండే చూడండి. గత 5 సంవత్సరాలు ఆనాడున్న ఆరోగ్యశ్రీ పరంగా కాకుండా ఎవరైనా సరే చేతితోటి డబ్బులు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్కడైనా ఆదుకున్న పరిస్థితులు ఉన్నాయి గత 5 సంవత్సరాలు. అది వెన్నుపోటు. ఈరోజు ఉదాహరణకి కేవలం రాజమండ్రి నియోజకవర్గమే తీసుకోండి. ఇప్పటికీ 128 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకుంటా ఉంది కూటమి ప్రభుత్వం. నూట 128 మందికి 1,74,9,025 రూపాయలు, 1,74,00,000 ఒక శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చున్నాను నా నియోజకవర్గంలో ప్రజలకు. కేవలం ఈరోజే 42 మందికి ఇస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు. ఇంకా 46 ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి కూడా దగ్గరలో వస్తాయి. ఒక్కటంటే ఒక్కటైనా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఆదుకున్నారా? అది కాదా వెన్నుపోటు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకం ఉంటాయి. తప్పకుండా కూటమి అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే కార్యక్రమం తీసుకుంటాం. అలాగే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అతి దగ్గరలో తల్లికి వందనంతో పాటు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. తల్లికి వందనం జూన్ 12ని పిల్లలకి స్కూల్కి వెళ్ళే సమయానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల అకౌంట్లో కూడా డబ్బు వేసే బాధ్యత మాది అని మరొక్కసారి తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసిలేరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో
5గురు మృతి చెందడంతో సర్వత్రా విషాదం అలముకుంది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసిలేరు సమీపంలో రాజమహేంద్రవరం కాకినాడ ఏడీబీ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పాల ట్యాంకర్ను వెనకాల నుంచి కారు ఢీకొట్టడంతో 5గురు మృతి చెందగా 2 గాయపడ్డారు. ఈ ప్రమాదంపై మంత్రులు నారా లోకేష్, మండవల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెనుక నుంచి వేగంగా లారీని ఢీకొట్టిన వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని రాజానగరం మండలం రఘుదేవపురం, రాజమహేంద్రవరం కలవచెర్లకు చెందిన 2 కుటుంబాలు కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్కి వెళ్లి తిరిగి స్వస్థలాలకు వస్తున్నారు. ఏడీబీ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వెనుక నుంచి కారు వేగంగా లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రాజానగరం మండలం రఘునాథపురంకు చెందిన రేలంగి శివనారాయణ 40 సంవత్సరాలు, 34 సంవత్సరాల భార్య దేవి లలిత, 13 సంవత్సరాల కుమార్తె వర్షిత, రాజమహేంద్రవరం సమీపంలోని కవలగొయ్యకు చెందిన 30 సంవత్సరాల తీగిరెడ్డి శివ, 4 సంవత్సరాల కుమార్తె సాన్వి అక్కడికక్కడే మృతి చెందారు. 26 సంవత్సరాల తీగిరెడ్డి భవానీ, 13 సంవత్సరాల రేలంగి హర్షిత గాయపడ్డారు. వీరిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో 5గురు వ్యక్తులు దుర్మరణం పాలవడం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు కారులో వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై మంత్రి మండవల్లి రాంప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులకు తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిసిలేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృతదేహాలను వెంటనే పోస్టుమార్టం చేసి కుటుంబాలకు అప్పగించాలంటూ వైద్యాధికారులకు సూచించారు. గాయపడిన 2 బాధితులకు మెరుగైన వైద్యం అందించాలంటూ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించాల్సిందిగా సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకు భగవంతుడు ధైర్యం, శాంతిని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వడిసిలేరులో సోమవారం సాయంత్రం జరిగిన ప్రమాద ఘటనా స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు, స్థానికులను అడిగి ప్రమాద విషయాలను తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి సంతాపం తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా వాహనదారులు కూడా విజ్ఞప్తి చేసేది అతివేగం ప్రమాదకరం, చాలా అతి జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలను పాటించాలి. వాహనాల విషయంలో కానీ, డ్రైవింగ్ విషయంలో కానీ ఆ విధంగా అందరూ చర్య తీసుకోవాలని అందరినీ సవినయంగా కోరుకుంటూ, ఏదైతే ఈ తీవ్రమైన విషాదంలో మునిగిన 2 కుటుంబాలకి మరియు మా సానుభూతి తెలియజేసుకుంటూ మృతి చెందిన వారికి ఘనమైన నివాళులర్పిస్తూ, మరి ఈ సంఘటన మా నియోజకవర్గ పరిధిలో జరగడం దురదృష్టకరంగా భావిస్తూ మరి వాళ్ళ ఇక్కడ సంఘటన వివరాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరొక మారు అందరికీ సంతాపం తెలియజేసుకుంటూ సెలవు. వడిసిలేరు వద్ద సోమవారం ప్రమాదం జరిగిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. మంగళవారం ప్రమాద ఘటన వివరాలు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేసి అధికారులతో చర్చించిన కలెక్టర్ ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ, ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి వాటిపై విశ్లేషణ చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి సమన్వయ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని కలెక్టర్ తెలియజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా రోడ్లు భవనాల అధికారి ఎస్బివి రెడ్డి, డిఎస్పి భవ్యకిషోర్, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆర్టీసీ ఈఈ రవీంద్ర, రెవెన్యూ, పోలీస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను
నిలబెట్టుకోకపోతే ప్రజల తరపున ప్రతిపక్షాలు గొంతెత్తుతాయని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన చేపట్టిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వందల కొద్దీ హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. కూటమి పార్టీలు నైతికత లేని పాలన సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రజలను వెన్నుపోటు పొడిస్తే ప్రతిపక్షం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. మీరు చెయ్యలేని ప్రతి పనిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నెట్టాలని చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి 7 నియోజకవర్గాలకు 7 కోఆర్డినేటర్లను నియమించారు. రాజమండ్రి పట్టణ ఇన్ఛార్జిగా గురుమూర్తిరెడ్డి, గోపాలపురం ఇన్ఛార్జిగా రాజశేఖర్, నిడదవోలు ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాస్, అనపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జిగా రౌతు సూర్యప్రకాశ్రావు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేడపాటి షర్మిలారెడ్డి, రాజమండ్రి నియోజకవర్గ ఇన్ఛార్జిగా జక్కంపూడి గణేష్, రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేడా గురుదత్త ప్రసాద్ నియమితులయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు నందెపు శ్రీనివాస్, అడప అనిల్, వాకచర్ల కృష్ణ, గొందేసి శ్రీనివాసులు రెడ్డి, పిఎల్ రాజేష్, తాడాల చక్రవర్తి, ఆచంట కళ్యాణ్ పాల్గొన్నారు. పార్టీ నుంచి పరిశీలకులుగా విచ్చేసినటువంటి పార్లమెంటు పరిశీలకులుగా విచ్చేసినటువంటి గురుమూర్తిరెడ్డి గారిని రాజమండ్రి పట్టణానికి ఇన్ఛార్జిగాను, అలాగే ప్రచార విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ గారిని గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగాను, అలాగే పార్లమెంట్ కంటెస్ట్ చేసినటువంటి గూడూరు శ్రీనివాస్ గారిని నిడదవోలు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగాను, సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ గారిని అనపర్తి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగాను, అలాగే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన షర్మిలారెడ్డి గారిని కొవ్వూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగాను, అలాగే యువ నాయకుడు మా గురువుగారి తనయుడైనటువంటి జక్కంపూడి గణేష్ గారిని రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పరిశీలకుడిగాను, ఈవేళ 7 నియోజకవర్గాలకి రేపు జరిగేటువంటి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నాయకులకు అండగా నిలిచి మనోస్థైర్యాన్ని ఇచ్చి పార్టీ పరిశీలకులుగా ఈ 7 రాజానగరం నియోజకవర్గానికి 6 ఉన్నాయి. ఆ రాజానగరం నియోజకవర్గానికి వారు రాలేదు, ఎక్కడ వేరే ఫంక్షన్కి వెళ్ళారు. మేడా గురుదత్ గారిని రాజానగరం నియోజకవర్గానికి మేడా గురుదత్ గారిని పరిశీలకులుగా నియమించడం జరిగింది. ఇది రేపు ప్రజా ఉద్యమానికి ప్రజల పక్షాన మొదటి వరుసలో పోరాటం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయం లేకపోతే ఆలోచన ప్రజలు అర్థం చేసుకోవాలని సందర్భంగా కోరుతూ మిత్రులు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం, ఎవరిని కొట్టే హక్కు లేదని మాజీ ఎంపీ జీవీ హరీష్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను, సామాజిక వర్గాలను దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నారని, ముందుగా దళితులపై పడ్డారని, ఇప్పుడు కాపులను బీసీలో చేర్చాలని ఉద్యమం జరిగిన సమయంలో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసును మళ్లీ తిరగతోడటం దారుణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులకు జగన్ 26 పథకాలు రద్దు చేశారని, ఏడాది కాలంగా ఒక్కటి కూడా పునరుద్ధరణ చేయలేదని, వారిపై అక్రమంగా నమోదు చేసిన కేసులపై కమిషన్ వేసి న్యాయం చేస్తారని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని రైలు ఘటన కేసులో జీవో నెంబర్ 852 ప్రకారం తుని ఘటన కేసును ప్రభుత్వం కక్షపూరితంగా తిరగతోడుతోందని ఆరోపించారు. కాపులపై చంద్రబాబు కక్ష ఎందుకు పట్టుకున్నారో అర్థం కాలేదన్నారు. న్యాయస్థానం తీసేసిన కేసులపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. ఆవేశంతో చేసిన తప్పుల్ని కోర్టులోనే కొట్టేస్తారని, అలాంటిది కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదని, కాపులపై పెట్టిన కేసుల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి కాపాడతారా అని వ్యాఖ్యానించారు. ముద్రగడ పద్మనాభాన్ని పేరు కూడా మార్చుకోమన్నారని, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వెళ్లి కాపు జాతికి ఏం చేశారని నిలదీశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం, ఎవరిని కొట్టే హక్కు లేదని, తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా గంజా వ్యాపారం చేస్తున్నది పోలీసులని, ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఆపలేరని, అసలైన గంజాయి స్మగ్లర్ను పట్టుకోకుండా సామాన్యులు, దళితులపై అక్రమంగా కేసులు బనాయించి అన్యాయంగా జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు?
తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు, తీసేసిన కేసుల్ని, అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో. పాపం కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది. ఈవీఎంల కృషి 20% అయితే కాపుల కృషి 20% ఉంటుంది, 55%లో. ఈవెన్ దళితులు కూడా 10% వేసారు మీకు వచ్చిన ఓట్లు. అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాపం. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ప్రజల దృష్టి మళ్లించేందుకే వెన్నుపోటు దినం డ్రామాలు నిర్వహిస్తున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసి 11 సీట్లకే పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. తిలక్ రోడ్లోని రెడ్డీస్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ రేపు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదమని, అది వైసీపీకి తద్దినం పెట్టే రోజుగా నిర్వహించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు జగన్ అని విమర్శించారు. ఆస్తి కోసం తల్లిని చెల్లిని జగన్ ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడని, అంతకన్నా పెద్ద వెన్నుపోటు ఏముంటుందని ప్రశ్నించారు. చిన్నాన్నపై గొడ్డలి వేటు అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిందని, ప్రజలు ఏడాదిగా ఆనందంగా ఉన్నారని, మద్యం క్వార్స్ కన్జం కేసుల్లో వైసీపీ వారు ఉన్నందున ఆ కేసుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వెన్నుపోటు డ్రామా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. అందుకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రేపు జగన్ పీడ వదిలి ఏడాది గడిచిన నేపథ్యంలో కూటమి ఏడాది సుపరిపాలనను ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన కార్యక్రమం రాజమండ్రిలో నిర్వహిస్తున్నామని ఆదిరెడ్డి వాసు తెలిపారు. నందం గన్రాజ్ జంక్షన్ నుంచి జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చి సంబరాలు చేస్తామని పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్రీయ పార్టీ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ అనుచరుడు సొంత పార్టీ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫోటోలు పంపించాడని, ఆ మహిళ తమ ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడిపై 1 టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, నిన్న రాత్రి నుంచి అతడు పరారులో ఉన్నాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. రాజమండ్రి సిటీలో ఏ పార్టీకి చెందిన మహిళలైనా వారు తమకు అక్కాచెల్లెలతో సమానమని, మహిళల జోలికి వెళితే ఏ పార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షిస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయని, టీడీపీ విజయానికి పాటుపడిన చరిత్ర తమ కుటుంబాందని పేర్కొన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన మాతృమూర్తి వీర రాఘవమ్మ టీడీపీ తరపున రాజమండ్రిలో మేయర్గా గెలిచి పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల కారణంగా వైసీపీలోకి వెళ్లినా అక్కడ ఎమ్మెల్యేక వెంటనే పొరపాటు సర్దిద్దుకుని తిరిగి టీడీపీలోకి వచ్చామని పేర్కొన్నారు. తనకు సీనియర్లంటే గౌరవమేనని, అయితే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ మంత్రి నారా లోకేష్కు ఎప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో తనను వేధించి జైల్లో పెట్టించారని, దానికి కారకుడైన ఆనాటి ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు జైల్లో చెప్పుకొడుకు తింటున్నాడని, కర్మ సిద్ధాంతం అంటే ఇదేనని ఆదిరెడ్డి వాసు వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కొడిపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాసు నవీన్ కుమార్, వర్ర శ్రీనివాసు, మజ్జి రాంబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర, జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, బుడ్డిగి రాధా, నల్లని శ్రీను, బుడ్డిగి రవి, రాచపల్లి ప్రసాద్, దాసెం ప్రసాద్, మొకమాటి సత్యనారాయణ, ఈతలపాటి రవి, తురకల నిర్మల, కప్పల వెలుకుమారి, దుత్తారపు గంగాధర్, సలాది ఆనంద్, బేసరి చిన్ని, అడార్ లక్ష్మీనారాయణ, నెమల శ్రీని తదితరులు పాల్గొన్నారు. అనేక విధాలుగా వెన్నుపోట్లు పొడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు.
ఈరోజు వారు అది చేసి రేపు వెన్నుపోటు దినం కింద కార్యక్రమాలు చేసుకుంటున్నారు అని అంటే ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా కూడా ఉంది మా అందరికీ. ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఆ సుపరిపాలన అందిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిచ్చున్నారు. పేడ విరుగుడయింది, జగన్మోహన్ రెడ్డి పేడ విరుగుడయింది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాలన, ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, అవసరమైన చోట్ల అంటే రోడ్లు వేసుకుంటూ పోతూ ఉన్నాం, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం, మరో పక్కన సంక్షేమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్హత లేదు, ఈ కార్యక్రమాలు చేసే అర్హత లేదు. సంవత్సరంగా మీరు చూస్తూ ఉన్నారు బాధ్యతాయుతంగా ఏ విధంగా ప్రవర్తించారు. ఏనాడు ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది లేదు. ఈ సంవత్సరం పొడుగున రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఆలియే, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన్న పారిశుధ్య పరిస్థితుల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అన్నారు. క్వారీ ప్రాంతంలో 5 వార్డుల పరిధిలోని 20 పేటల ప్రజలు అధ్వాన్న పారిశుద్ధ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, దోమలు, ఈగలు, పాములు బెడతో భయభ్రాంతులకు గురవుతున్నారని, వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ గార్గేకు వినతిపత్రాన్ని బర్రే కొండబాబు అందజేశారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన్న పారిశుద్ధ్యానికి నిరసనగా మాస్కులు ధరించి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బర్రే కొండబాబు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం హెల్త్ ఆఫీసర్ ఏనాడు నగరంలోని వార్డుల్లో కానీ వీధుల్లో కానీ పర్యటించినటువంటి దాఖలాలు లేవని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు నగరంలో పారిశుధ్యం మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన హెల్త్ ఆఫీసర్ను నియమించాలని బర్రే కొండబాబు కోరారు. ఈ దిశగా యుఎంఎల్ఏ ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన పారిశుధ్య పరిస్థితుల వల్ల 5 వార్డులకు చెందిన 20 పేటల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమండ్రి నగరానికి సరైన హెల్త్ ఆఫీసర్ను నియమించాలని తాము ఈ విషయాన్ని కోరుకుంటున్నామని బర్రే కొండబాబు పేర్కొన్నారు. రాజమండ్రి నగరంలో పారిశుధ్యం మెరుగుపడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కొండబాబు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వంగూరు విజయ సత్య, నాగులాపల్లి సత్యవతి, బిందెల రాణి, ఎడ్ల ప్రసాద్, బూర్తిపెద్ద సత్యబాబు, దాడాల శివశంకర్, గారా చిన్నసంటి, బర్రే శేఖర్, భీమన నాని, దొంతుమల్లు శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మరి సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చే విధంగా మన రాజమండ్రి శాసనసభ్యులు మరి ఏదైతే మరి రాజమండ్రి ఎమ్మెల్యే గారు ఉన్నారో మీరు కూడా ఆలోచించి సరైన వాళ్ళని హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకు ఆరోగ్యాలు కాపాడాలని చెప్పేసి శానిటేషన్ మెరుగుపరిచే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇక మీదట హెల్త్ ఆఫీసర్ విషయంలో మరి ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లేదంటే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చి రాజమండ్రి నగర ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. దళితుల దారి మార్గాన్ని మూసివేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏపీఆర్సీఎస్ డిమాండ్ చేసింది. దళితుల దారి మార్గాన్ని పునరుద్ధరించాలని,
ఆ దారి మార్గాన్ని మూసేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్సీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజబాబు మాట్లాడారు. రంగంపేట మండలం ఏలకొండ రెవెన్యూ గ్రామ పరిధిలో అశుతాపురం గ్రామంలో ఊరి చివరి కొత్తపేట కాలనీలో 100 కుటుంబాల దళితులు ఇతర పేద ప్రజలు నివసిస్తున్నారని పేర్కొన్నారు. దారి మార్గాన్ని సరిహద్దు రైతు ప్రజలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ మార్గంలో కంచె వేసి మూసివేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్టియు ఉమ్మడి అధ్యక్షులు కుంచే అంజిబాబు, పీడీఎస్యు విజృంభణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడసి సతీష్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ప్రగతిశీల మహిళా సంఘ నాయకులు డొక్కులూరు సంగీత తదితరులు నాయకత్వం వహించారు. ఈ యొక్క సమస్యపై జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని మరి పరిష్కరించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇద్దామని ఈరోజు మరి యొక్క ప్రజా సమస్యల పరిష్కార వేదికకి వినతిపత్రం ఇవ్వడానికి మేము కలెక్టరేట్కి వచ్చాం. ఇక్కడ ధర్నా కూడా చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇస్తా ఉన్నాం. కలెక్టర్ గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరిని మరి తూర్పారు పట్టాలి. ఇక్కడ ఇమీడియట్గా సర్వేర్ని పంపించి ఈ దళితుల సమస్య ఏదైతే రహదారి సమస్య ఉందో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. నిబద్ధత కల అధికారి దిలీప్ కుమార్ అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘ నాయకులు అన్నారు. ఒకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత రాజమహేంద్రవరం అర్బన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ బి దిలీప్ కుమార్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు వారి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. నిబద్ధత క్రమశిక్షణతో విద్యాశాఖ కార్యక్రమాలను 100% విజయవంతంగా నిర్వహించగల సమర్థులు దిలీప్ కుమార్ అని ప్రతినిధులు ఆయన అభినందించారు. అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతలను మరింత పెంచిందని, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ వారికి, అలాగే దళిత గిరిజన బీసీ మైనార్టీ సంఘాల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ప్రతినిధులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, దారా యేసరత్నం, ఎం కురుపావరం, సిద్ధగిరి, కుంచే దానబాయి బాబు, జంగం సుబ్బారావు, ఏ కుమార్ బాబు, దారా సుందర్రావు, మిట్టపల్లి సుధీర్, రాయ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి మచ్చ లేకుండా అందరినీ రాజకీయ నాయకుల్ని, పెద్దల్ని, సంఘాలని అందరినీ మెప్పిస్తూ పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పిల్లల ఎదుగుదలకి పాటుపడుతూ మరి ఇంతటి సర్వీస్ చేసిన ఆయనకి ఏ అవార్డు ఇచ్చినా కూడా ఆ అవార్డుకి అర్హులు అన్నమాట. ఎందుకంటే గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ వారితో పాటు మొత్తం అందరికీ కూడా ఈ విద్య అందివ్వడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా వచ్చి నన్ను ఈ సన్మానం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ వచ్చి నా యొక్క బాధ్యతలను ఇంకా మీరు గుర్తు చేశారు. మీ అందరి తరపున ఇంకా నేను అందరికీ కూడా విద్య అందేలాగా నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తానని నేను మీకు అందరికి కూడా నేను సభాపూర్వకంగా నేను హామీ ఇస్తున్నాను. ఇప్పుడు సంక్షిప్త వార్త. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రగతి ఉరివేసుకుని చనిపోయింది. ఆమె వయస్సు 19 సంవత్సరాలు. నెల్లూరు జిల్లా నరసాపురం మండలం గుడ్లూరు గ్రామానికి చెందిన పరుచూరి ప్రగతిగా పోలీసులు గుర్తించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల వైద్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇంతవరకు 128 మందికి సీఎం సహాయ నిధి నుంచి 1,74,00,000 అందించాం. వడిసిలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 మృతి, సర్వత్రా విషాదం. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోం. మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేస్తామని వెల్లడి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.